ప్రజల నుండి వచ్చే వినతులు పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 12 మంది, మరో 47 మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వలన అదే జీవనంగా గడుపుతున్న టాక్సీ వాలాలకు ఇబ్బంది అవుతుందని పునర్పరిశీలించాలని కార్పొరేటర్లు నరసింహాచారి, నరేందర్లు కోరారు. కపిల తీర్థం నుండి నీరు ప్రవహించే కాలువకు అడుగు భాగం కాంక్రీట్ వేయడం వలన నీరు ఇంకడం లేదని పరిశీలించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కొరకు డబ్బులు కట్టామని ఇల్లు ఇవ్వలేదని, మా డబ్బులు తిరిగి ఇవ్వాలని, సుందరయ్య నగర్లో కుక్కల బెడద పరిష్కరించాలని, మురుగునీటి కాలువ పొంగి పొర్లుతుందని, మున్సిపల్ పార్క్ నుండి వేసిన రోడ్డు నందు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, కొంక చెన్నయ్యగుంట నందు డ్రైన్లు, సీసీ కాలువలు ఏర్పాటు చేయాలని, మా బోర్ నందు మురుగునీరు కలుస్తున్నది పరిష్కరించాలని, అపార్ట్మెంట్ నందు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇప్పించాలని, రైతు బజార్ ముందు ఇతర వ్యాపారుల వలన ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని పరిష్కరించాలని, గోవిందనగర్ రోడ్డులో బోర్ వేశారని ఆ ఇబ్బంది తొలగించాలని కోరారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసల్ రెడ్డి, డిఈలు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.